హాయ్ హలో నమస్తే అందరికి. నేను మీ రాహుల్ ప్యాషన్ ఫిజియో. సో ఇవాళ అనేది లాస్ట్ డేట్ మాట రిజిస్ట్రేషన్ కి, అడ్మిషన్స్ ఫర్ ది బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో మీరు పక్కా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ వెబ్ ఆప్షన్స్ కి కానీ, లేకపోతే ఫర్దర్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకపోతే మీరు అసలు కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ కాదన్నమాట. సో ఎట్ ఎనీ కాస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది పక్కా ఉండాలి. అండ్ ఇంకా ఎవరైతే డిలే చేస్తారో ఇవాళ ఈవినింగ్ 5 PM లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎవరిదైనా ఆ డాక్యుమెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది, అప్లోడ్ చేయలేదు, వెరిఫికేషన్ అవ్వలేదు అంటే వెంటనే వెరిఫికేషన్ అనేది చేసుకోండి. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కనుక వెంబటే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి, వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు. సో దట్ వాళ్ళు ఆ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ చేస్తారు అనమాట. ఇప్పుడైతే మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతాము. వెళ్లే ముందు మీ అందరికి ఒకటే రిక్వెస్ట్. సో ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని ప్యాషన్ ఫిజియోని ఫాలో అవ్వండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కానీ, ఫర్దర్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఫిజియోథెరపీ రిలేటెడ్ కంటెంట్ గురించి కానీ చాలానే నేనైతే మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ అండ్ మీ లవ్ మాత్రమే. అండ్ ఇప్పుడు మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాము. లైక్ చాలా మంది అడుగుతున్నారు ఏ బుక్స్ రిఫరల్ చేయాలి ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు సెకండ్ ఇయర్ వరకు ఏ బుక్స్ చదవాలో చెప్తాను. అండ్ నేను చదివిన బుక్స్ మాత్రమే చెప్తాను, మిగతా గురించి నాకు తెలియదు. సో మ్యాథ్స్ అవి చదివితే సరిపోతుంది. అండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ గురించి నేను ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇయర్ అయితే ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఈ మూడు మెయిన్ మాట. దాంతో పాటు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ లైక్ సైకాలజీ, సోషియాలజీ అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాట నేర్చుకోవడానికి. ఫస్ట్ అయితే అనాటమీకి వచ్చేటప్పటికి 2 ఆథర్స్ మనం రిఫర్ చేయొచ్చు. ఒకటి బీడి చౌరాసి, ఒకటి విశ్వం సింగ్ మాట. ఈ 2 చదివితే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఫిజియాలజీ, నేను చదివిన బుక్ అయితే ప్రేమ శంభలింగం అన్నమాట. ఇది స్టాండర్డైజ్డ్ గా ఉంటుంది, ఇది రిఫరల్ చేయొచ్చు. లేదు ఇంకా డెప్త్ కావాలి అనుకుంటే జీకే పాల్, ఏకే జైన్, ఈ టెక్స్ట్ బుక్ ఆథర్స్ కూడా రిఫర్ చేయొచ్చు అనమాట ఫిజియాలజీకి. కమింగ్ టు బయోకెమిస్ట్రీ, స్టాండర్డైజ్డ్ బుక్ ఒకటే ఉంటుంది, సత్యనారాయణ అని చెప్పి. అందులో ఎడిషన్స్ ఉంటాయి. ఆ ఎడిషన్ బట్టి, రీసెంట్ ఎడిషన్ బట్టి కొన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ సోషియాలజీకి వచ్చేసేసరికి కేపీ నీరజ్ అనుకుంటా, ఆ ఆథర్ ని తీసుకోండి. అండ్ సైకాలజీ వచ్చేటప్పటికి ఎస్కే మండల్. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్, మీ కాలేజ్ లోని మీ ఫ్యాకల్టీ చెప్తారు, లేదంటే యూనివర్సిటీ సిలబస్ బుక్ లో అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఇవి అండ్ ఆథర్స్ ఇవి. కమింగ్ టు సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మైక్రోబయాలజీ, పాథాలజీ ఉంటుంది, బయోమెకానిక్స్ ఉంటుంది, అండ్ ఎక్సర్సైజ్ థెరపీ అండ్ ఎలక్ట్రోథెరపీలోని హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ. సో మైక్రోబయాలజీకి అయితే బవేజా అనే టెక్స్ట్ బుక్ ఆథర్ ఉంటుంది, అది చదవాలి. పాథాలజీకి రామ్దాస్ నాయక్. ఈ 2 సరిపోతాయి, ఇంకా వేరే బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బయోమెకానిక్స్ అయితే స్టాండర్డైజ్డ్ బుక్ నార్కిన్స్, సింత్ అండ్ నార్కిన్స్ అనేది ఉంటుంది. అది మీరు ఎడిషన్స్ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ కమింగ్ టు ఎక్సర్సైజ్ థెరపీ, డీనా గార్డినర్ ఒకటి, లక్ష్మీ నారాయణ ఒకటి, ఈ 2 బుక్స్ రిఫర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా వేరే బుక్ అవసరం లేదు. మ్యాథ్స్ డీనా గార్డినర్ సరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఎలక్ట్రోథెరపీకి వచ్చేటప్పటికి మనము క్లైటన్స్ చూసుకోవచ్చు లో ఫ్రీక్వెన్సీకి. హై ఫ్రీక్వెన్సీకి అయితే జగ్మోహన్. అండ్ హై ఫ్రీక్వెన్సీ ప్లస్ లో ఫ్రీక్వెన్సీ 2 జగ్మోహన్ కి సరిపోతుంది. సో ఈ 2 బుక్స్ అండ్ మిక్చల్ కామ్రోను ఇంకా చాలానే ఉంటాయి టెక్స్ట్ బుక్స్, అవి చూసుకుంటే 2 సరిపోతాయి అన్నమాట లో ఫ్రీక్వెన్సీకి. సో ఇవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉండే సబ్జెక్ట్స్ అండ్ రిలేటెడ్ ఆథర్స్ మాట. అండ్ కమింగ్ టు థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్, దాని తర్వాత నేను ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను అనమాట. హోప్ చాలా మందికి బుక్స్ రిలేటెడ్ వీడియో అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ బిలో. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి అది మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ యువర్ ప్యాషన్ విజయ్ రాహుల్. బాయ్.